సమయం వృధా చేసి మా కోసం సమయం కేటాయించినందుకు భీమ్గల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు నిన్నటి రోజున మా నీలం రవి మామ గారు, మా అల్లుడు బుదిరే నరసయ్య మామ గారు, మా తమ్ముడు భగత్ గారు తర్వాత మెండోర రామన్న, ఇంకా సీను, మూతలింబద్రి గారు, అందరు తమ్ముళ్ళు, నాకన్నా చిన్నోళ్ళు తమ్ముళ్ళు అందరూ నా వ్యక్తిగత నా జీవన విధానం, నేను చేసే 20 సంవత్సరాలు చేసిన నా విధానం మీద మాట్లాడారు. వాళ్ళందరి విషయాలు 5 నిమిషాలలో మీకు చెప్పగలుగుతా. తర్వాత క్లైమాక్స్ చాలు చేద్దాం. కాబట్టి ఒక విషయం, ఇలా బాల్కొండ కాన్స్టిట్యున్సీలో మా గంగయ్య చెప్పింది ఇంతవరకు ఆ పదం ఆయన చెప్పింది, సంతోషం. కానీ నేను మరొకసారి అది కాక వేరే చెప్తా. బాల్కొండ కాన్స్టిట్యున్సీలో ప్రశాంత్ రెడ్డి గారు 2009 నుంచి అంతకుముందల నాన్న ఉండే, ఆయన 2009లో ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు అప్పుడున్న మన భీమ్గల్ మండలంలో ప్రకాష్ గౌడ్ కాక గురించి చెప్పారు. అయినప్పటి రెండవది ఆసపత్తూరు లక్ష్మారెడ్డి అని, తర్వాత మన చేంగల్ దశరథ్ రెడ్డి అని, వీళ్ళు టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్కు అతి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు. ఈయన ప్రశాంత్ రెడ్డి వచ్చింది వాళ్ళని మొత్తం అనగగొట్టేసిండు, దొర పరిపాలన చేసిండు. ఏదైతే కేసీఆర్ అన్ని అప్పుడున్న ఉద్యమంలో ఎంతమందిని అయితే తొక్కేసిండో కేసీఆర్, ప్రశాంత్ రెడ్డి మా భీమ్గల్ మండలంలో, కమ్మర్పల్లి మండలంలో నాయకులని రేపు ఎమ్మెల్యే కాంటెస్ట్గా ఎమ్మెల్యేలు అభ్యర్థులు నాకు పోటీకి వస్తారని మా గంగయ్య మా లోకల్ ప్రకాష్ గౌడ్ గారిని మరియు ఆసపుత్తూరు లక్ష్మారెడ్డి గారిని, చేంగల్ దశరథ్ రెడ్డి గారిని అనగదొక్కి ఏకచక్రాధిపతి చేసిన వ్యక్తి ఈరోజు ప్రశాంత్ రెడ్డి అనేది ఈ మా లోకల్గా నిర్మించిన ప్రజాప్రతినిధులకు చెప్తున్నాం. అదే మా సునీల్ అన్న గారు చెప్తున్నా. అయిన సుగా రెడ్డి కులస్తుడే కదా, కానీ ఆయన ఇవాళ ఇన్ఛార్జిగా వ్యవహరించిన రోజుల్లో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం ఏర్పడగానే మా బాల్కొండ కాన్స్టిట్యున్సీకి భీమ్గల్ ముద్దుబిడ్డ అయిన మహేష్ అన్నకు ఎమ్మెల్సీ ఇస్తూ ఈసీసీ అధ్యక్షుడు నియమించుటకు అన్న పూర్తిగా సహకారం అంది. అదేవిధంగా ఈరవత్రి అనిల్ గారికి పదవి ఇవ్వడానికి పూర్తిగా సహకరించిండు. మానాల మోహన్ రెడ్డి గారికి పదవి ఇవ్వడం చేసిండు. అన్వేష్ రెడ్డి గారికి చేసిండ్రు. రీసెంట్లీ వేణు యాదవ్ చూక ఇవాళ పదవి వచ్చింది. అంటే అయినా మన బాల్కొండ కాన్స్టిట్యున్సీ ప్రజాప్రతినిధులకు ప్రజలకు సేవ జరిగి పబ్లిక్ని లేపిండు. అంత మంచిగా మహారాజు బస్సులేదన్న ప్రశాంత్ రెడ్డి మొత్తం అందరినీ నొక్కేసి రేపు ఎవరు పోటీ చేయదు. ఇలా ప్రశాంత్ రెడ్డి పోటీ చేయలేడు అని అతను అనుకుంటే ఇలా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసే వ్యక్తులు లేరు, ప్రజలు గమనిస్తున్నారు. అందుకే నేను మాట్లాడిన వాళ్ళందరికీ చెప్తున్నా, ఈ నాయకుడు ఎంత దుర్మార్గుడు, ఎంత కోపిష్టి, ఎంత అది చేసిండో మా ఎలక్షన్లలో పబ్లిక్ గమనించారు. ఇలా బాల్కొండ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ లక్ష్మణే టార్గెట్ అని వివరించింది. సరే సంతోషం, నేను ఇలా 4 సార్లు గెలిచిన, వార్డు నెంబర్ చేసిన, ఉప సర్పంచ్ చేసిన, సర్పంచ్ చేసిన, తనతోనే నేను చైర్మన్ అయినా. ఆ విషయం లేదు, నేను 3 సార్లు ప్రశాంత్ రెడ్డికి పనిచేసిన కాబట్టి నాకు చైర్మన్ ఇచ్చిండు. ఒకటి మీరు గమనించాలా, మీ చిన్న లీడర్ మా నీలం రవి మామ, నరసయ్య మామ నన్నురే అంటున్నారు. సరే అనురి, ఇలా మన మంది అందరు ఇంటారు, ఇంకా ప్రజలు ఇంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఇంటారు, ఓకే ఇనురి. ఇలా దాకా నేను పట్టణ శాఖ అధ్యక్షుడిగా 12 ఏళ్ళు నన్ను ప్రశాంత్ రెడ్డి నియమించు. మరి ప్రశాంత్ రెడ్డికి నేను ఎన్ని లక్షలు ఇచ్చిన, మరి అదెందుకు చెప్పలేదు? ఇలా మండల పార్టీ అధ్యక్షుడు నాకు కాంగ్రెస్ పార్టీ సునీల్ అని ఇచ్చిండు 50 లక్షలు అని చెప్పి ఆరోపించాడు. మరి ఇలా ప్రశాంత్ రెడ్డికి నేను ఎన్ని లక్షలు ఇచ్చినో వాళ్ళు తెలపాలా, ప్రశాంత్ రెడ్డి ఎన్ని తీసుకున్నాడో తెలపాలా. ఇంకోటి గమనించాలా, నేను ఎవరినో ఇలా చౌటుపల్లి రవి, దొనగంటి నరసన్న, సరే దొనగంటి నరసన్న వ్యక్తిగత చాలా మంచోడు, సరే నేను ఆయనని మా సునీల్ రెడ్డి గారిని తప్పుగా భావించింది కాబట్టి నేను ఆ రకంగా అయిన స్థానంలో నేను అదే రకంగా భావించిన. ఇలా వీళ్ళ కాలు నొక్కే అవసరం నాకు వచ్చింది. వాళ్ళు ఏడన్నా చెల్తారా ఇద్దరు? చౌటుపల్లి రవి కానీ బాసంపల్లి నరసయ్య కానీ ఏడన్నా రూపాయి కడితే ఆట నాకు అమ్ముడు పోతారా? మండల ప్రజలకు తెలియదే, వాళ్ళకి పని చేసిరు. వాళ్ళకన్నా పోలీస్ స్టేషన్లో కానీ ఎంఆర్ఓలో కానీ ఏడన్నా పని చేసిరా? ఓన్లీ ప్రశాంత్ రెడ్డి ఉన్న నొత్తులాళ్ళు ఉంటారు, తర్వాతలు కనబడరు. ఇది ప్రజలకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళ కాళ్ళు మొక్కుతారా? ప్రశాంత్ రెడ్డి కాళ్ళు మొక్కుతారు. ఎందుకంటే తనకు చైర్మన్ అవకాశాలు ఇచ్చిండు. తనకు 3 సార్లు పనిచేసిన మీ తిరిగా నీలం రవి, ఇవాళ మీరు పక్క పోటీ లీడర్లకు, ఇవాళ డ్రైవర్లు కాలకపోతే బుర్ర తీసుకుపోయేటోళ్ళు
బార్డర్కి వచ్చి వీళ్ళు తీసుకొచ్చేటోళ్ళు, చికెన్ సెంటర్ తీసుకెళ్ళు. మీరు ఊళ్ళో ఆడ పని చేస్తారయ్యా, వాళ్ళకి మోసుడు ప్రశాంత్ రెడ్డి దగ్గర మంచోళ్ళను ఎలక్షన్కి పైసల కోసము మీరు వాళ్ళకి కాలు మొక్కుతురు, వాళ్ళకి 12 రకాల సేరెత్తురు. నేను లోకల్ నా కష్టార్జితం 2009లో ప్రశాంత్ రెడ్డి వచ్చింది కదా, నేను 2000 సంవత్సరాల నుంచి ఉన్నా, తనకన్నా 14 సంవత్సరాలు నేను రాజకీయ సీనియర్. నేను అప్పటికి ఒకసారి వార్డు మెంబర్ అయినా, ఒకసారి బీడీసీ ప్రెసిడెంట్ చేసిన, సెకండ్ ఉప సర్పంచ్ అయినాకనే తను ఎమ్మెల్యే గెలిచింది. అప్పటికే నేను ఇలా భీమ్గల్లా మా సుదర్శన్ రావు, నరసింహరావు రోజులు, ప్రకాష్ గౌడ్ తర్వాత నేను ప్రజలకు పోలీస్ స్టేషన్ అంటే తెలియదు మా భీమ్గల్ ప్రజలకు నేను ఉండి ప్రతి సమస్య పరిష్కరించిన అది నా బాధ్యత. నాకు ఓట్లు వేసిండ్రు. ఇలా ఎంఆర్ఓ ఆఫీసులు ఇలా భూములన్నీ ఇలా బామనుల పేరు మీద, కోమడోళ్ళ పేరు మీద ఉండే మన భీమ్గల్ భూములన్నీ కాపులకు అవన్నీ నేను బాధ్యత దగ్గర ఉండి మార్పిడి చేయించిన. ఇలా పని చేసినాక 5-10 ఇత్తు తీసుకున్నా. నాకు ఎద్దు లేదు, వ్యవసాయం లేదు, పని చేసిన నాకు ఆ లోట్లు వేసిండ్రు. ఇలా బాధ్యత పని చేసిన వాళ్ళు బాధ్యత ప్రేమతో 10 ఇత్తు తీసుకున్నాను. ఇవాళ నీతిగా ప్రశాంత్ రెడ్డి దగ్గర పోయి 10 మంది లీడర్లను తోలుకొని 10,000 ఇయ్యగానే తూప్రాన్ దాబల్లో, భీమ్గల్ యోగిన్ దాబల్లో తిని తాగలే. మీ నాయకులందరూ తెలుసు. ప్రశాంత్ రెడ్డికి అడుగురే 10 రూపాయలు తీసుకున్నానేమో. ఎమ్మెల్సీ ఎలక్షన్లా ఇవాళ కవితమ్మ ఎలక్షన్లా ఓటుకు ఒక్కొక్క క్యాండిడేట్కు లక్ష రూపాయలు ఇచ్చిండు. నేను రిటర్న్ ఇచ్చిన. ప్రశాంత్ రెడ్డిని అడుగునరే, ఎందుకో నా కష్టార్జితం, నా కష్టం చూసి నాకు పట్టణ శాఖ అధ్యక్షుడు ఇచ్చిండు. అప్పుడు గున్వీర్ రెడ్డి పార్టీ ప్రెసిడెంట్ ఉండే. నూతలింబద్రి కోసం పట్టణ శాఖ మీటింగ్ అరేంజ్ చేస్తే ఈడీసీపీఎంలో మండల అధ్యక్షుడు గున్వీర్ రెడ్డి వచ్చి అన్న చెప్పిండు, నీకే పట్టణ అధ్యక్షుడు ఇవ్వాలని నియమం చేసిండు. అటువంటి పోస్టు తీసుకున్న నా పనితనం చూసి నాకు ఆ రోజు తన ఎంపిండు చేసిన. పైసలకు ఇవ్వలే, ఈ రోజు నేను సునీలన్నకు పైసలు. తప్పుడు మీకు నేను వస్తే మీ అందరికి భయం, ఇట్లా మాట్లాడుతున్నానికి భయం. నేను తప్పు చేసినట్టు కదా. ఊళ్ళో 20 సంవత్సరాలుగా నేను ఏం చేసినాను మా నీలం రవి మామ చెప్తున్నాడు. సరే ఓకే, నేను 20 సంవత్సరాల్లో పనిచేసిన. ఇవాళ భీమ్గల్ ఉన్న భూముల మీద, జాగల మీద అందరికీ బాధ్యత సూటిగా మాట్లాడినా, తప్పుని తప్పు అన్నా, ఒప్పుని ఒప్పు అన్నా. కాబట్టి ఈడు అన్నిసార్లు చేసిండు. ఒక్కసారి కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని ఇచ్చారు. దానికి నేను ప్రజాతి శిరస్సు వస్తా. తప్పు లేదు. నేను ఓడిపోయినా. మా ఊళ్ళో నరసింహరావు ఓడిపోయిండు, ప్రకాష్ గౌడ్ ఓడిపోయిండు, తర్వాత నేను ఓడిపోయాను. తప్పేమున్నది ప్రజల చేత? ఇలా ఏం చేసినావు 20 సంవత్సరాలల్లా మీరు అంటుండ్రు. పట్టణ శాఖ నేను 2004లో 2వ నెల 10వ తారీఖు నాడు ఇవాళ పట్టణ శాఖ అధ్యక్షుడిగా నేను రిజైన్ చేసిన. ఇవాళ రాక దిక్కు లేదు మీకు పట్టణ శాఖ అధ్యక్షుడు నియమిస్తే. మీ అంతా ఇప్పుడు మాట్లాడుతున్నారు, మీ లీడర్లు అందరూ మాట్లాడుతున్నారు. నీలం రవి మామ, బుదిరే నరసయ్య మామ, ఇవాళ మా తమ్ముడు భగత్, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. మీ పనితనం లేకనే కదా ప్రశాంత్ రెడ్డి మీకు ఇవాళ పట్టణ శాఖ అధ్యక్షుడు ఇస్తలేదు. 2024 ఫిబ్రవరి 10వ తారీఖు నాడు పట్టణ శాఖ అధ్యక్షుడికి రాజీనామా చేసినాను. నేను పని మంతున్నప్పటికీ నా యొక్క సామర్థ్యము ఉన్న మీ తమ్ముడు నిన్న మాట్లాడిన వాళ్ళందరూ సామర్థ్యం లేకనే మీకు ఇలా పట్టణ శాఖ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి ఇస్తలేదు. ఇవాళ నేను 2.5 సంవత్సరాలు ఇలా కాంగ్రెస్ పార్టీలకు పోయినా నా పనితనం చూసి సునీలన్న నాకు మండల పార్టీ అధ్యక్షుడు ఇచ్చింది. మా ఊళ్ళు నా మీద పడిన వాళ్ళు నేనంటే తాళపత్రం ఉడికాయని కొర్రీ దాటుకుంటారు. ఇవాళ కేసీఆర్ అనకపోతున్నాయినా ఊరికొక్కడు ఆడుకోడు ఇడొక్కడు ఉంటాడు కల్దాగి ఉంటాడని వీళ్ళు గట్లనే నేనున్నారు. నా మీద పడినాక వాళ్ళు 4-5 ధర్నా ఎత్తారు, ఏదైనా ఎత్తారు. సాధారణ చేసేది ఏంటి మొరుగుడే కదా. నేను పనుని అందుకే ఇచ్చారు. ఇయ్యాలనక పట్టణ శాఖ అధ్యక్షుని వల్లే పాట ఆఫీస్ దిక్కులేదు మీకు. ప్రశాంత్ రెడ్డి పటాకు తెచ్చిందాక మీరు పటాకు కొడతారు మీ పరిస్థితి. ఇలా ప్రశాంత్ రెడ్డికి కవితమ్మ ప్రోగ్రాం వచ్చింది, 10 రూపాయలు ఇచ్చిండే అడుగుర్రి, సొంతం పెట్టిన. ఇలా హరీష్ రావు ప్రోగ్రాం నేను సర్పంచ్గా నాకు ఇన్ఛార్జ్ ఇప్పించిండు, ఇదే మెరిడియన్లో పెట్టిన 10 రూపాయలు ఇచ్చిండే అడుగుర్రి. అదే కన్నేశ్వరందరి వచ్చి రాగానే హరీష్ రావు రాగానే ఇలా మున్సిపల్ ఆఫీస్ నుంచి నిర్మలను పిలిపించి టెంట్లు వేపిస్తే మున్సిపల్ ఆఫీస్లో దొంగ బిల్లు పెట్టి 3 లక్షల రూపాయలు పేమెంట్ చేసిన కనుక ఇలా మీ ప్రశాంత్ రెడ్డి తెలదనుకుంటున్నారా, నన్నులాగా అంటున్నారా? ఇంకా మత్తున్నాయి మీ ప్రశాంత్ రెడ్డి. మళ్ళీ చెప్తా, ఇప్పుడు మీరు నిన్న మాట్లాడిందని జవాబు చెప్తా. అయిపోయింది. సర్పంచ్ ఇది అన్నారు, ఇచ్చిండ్రండి నాకు అవకాశం. ఇలా అప్పుడు రవినాయక్ సర్పంచ్ ఉంటే ఆయన ఉష్క మీద మాట్లాడిందని చెప్పేసి ప్రశాంత్ రెడ్డి ఆయన సస్పెండ్ చేసినాక నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. 41 రోజులు నేను సర్పంచ్గా కొనసాగిన తర్వాత ఒక రోజు తన మ్యారేజ్ డేనో పెళ్లి రోజో నేను తనకు ఒక పూలమాల తీసుకుని హైదరాబాద్ పోతే నా భుజం మీద చేతుకుని వేసుకొని పక్కకు పిలుచుకొని, అరే ఆయన సస్పెండ్ చేసిన ఒక 50,000 తీసుకుపోయి నువ్వు హైకోర్టులో రెడ్ పిటిషన్ వేస్తే పంచాయతీరాజ్ మినిస్టర్ వాడికి అది ఇయ్యాడు, నువ్వే 3 ఏళ్ళు కొనసాగుతావు అన్నాడు. అని దిగచ్చి అసలు అక్రమాలకు పాల్పడలే. నువ్వు ఒక రెడ్డి, నేను ఒక బీసీ, అదొక ఎస్టీ. ఇవాళ రాజ్యాంగబద్ధంగా పబ్లిక్ 1000 ఓట్ల మెజార్టీతో ఆయనకి ఇచ్చిండ్రు. ఆయన తప్పు చేసిండచ్చు, నువ్వు సస్పెండ్ చేసేచ్చు, తెలియదు ఆయనకే ఎందాల.
రేపు నువ్వు ఓసీవని నేను బీసీనని ఇస్తే యావత్ తెలంగాణ రాష్ట్రం ఎస్సీ ఎస్టీలు ఏకమై నీ మీద నా మీద మాట్లాడతారు. వద్దు, అది నాకే రావాలా, అది నువ్వే ఇయ్యాలా పోస్ట్ అని చెప్పేసి 3 సంవత్సరాల సర్పంచ్గిరి మేజర్ గ్రామ పంచాయతీ ఇడిసిన చరిత్ర నాది. మంచిగా తెలుసుకొని తమ్ముళ్ళారని నా అర్థంలో మీ ప్రశాంత్ రెడ్డిని అడుగు మాట సహజుటో చెప్పు మనం మీ ప్రశాంత్ రెడ్డికి. 3 చైర్మన్, నేను ఏ రోజుగా మున్సిపల్ చైర్మన్ కావాలని నేను ఎన్నాడు అడగాలి ప్రశాంత్ రెడ్డికి. నేను నీతిగా ఇలా పొరుగు రోడ్ల దగ్గరకు పోయి అలా జోకి కడిగి నాకు కౌన్సిలర్ టికెట్ ఇయ్యండి, ఖర్చు పైసలు ఇవ్వని అడగలే. రూబాబ్సే పనిచేసిన పార్టీకి నా సేవను గుర్తించి టికెట్ అడుగుడద్దు నా పేరు రాసేసారు. ఇలా కాంగ్రెస్లో అయినా టీఆర్ఎస్లో అయినా అట్లా రాసిరు. గెలిచినాక కన్నేశ్వరంగా నన్ను హైదరాబాద్ తీసుకపోతే అన్న నీ ఇష్టమే, ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే ఏం చెప్తుందన్న టాస్ వేసిండు. నాకు వలిగింది. ఆ పలిగినాక ఏమన్నాడు, అరే నువ్వు ఇస్తావో ఏవో 2 సంవత్సరాలలో ఒక కాగితం రాసి అన్నాడు. బ్లాంక్ సంతకం పెట్టినా 10 రోజుల ముందే ఇచ్చిన నీ విలువ నేను కాపాడిన ప్రశాంత్ రెడ్డి. ఇవాళ నీకు ఒక ఉప సర్పంచ్ 2 సంవత్సరాల తర్వాత నీకు రిజైన్ ఇవ్వలే. ఇలా 20 సొసైటీలు ఉన్నాయి. సొసైటీ చైర్మన్ సుధా 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేసిన చరిత్ర ఉన్నది. ఓళ్ళు నీ మాట వినకుంటే డీసీఓని తీసుకొని పోయి వాళ్ళు చేసిన వ్యవహారాలన్నీ తీసి కేసులు పెడితే అప్పుడు రిజైన్ చేసిన రోజులు ఉన్నాయి. మర్చిపోతురా? ఇలా మళ్ళీ లక్ష్మణ్ క్యారెక్టర్ ఏందో వీళ్ళు ఒకటే పైసలు తింటున్నావు అని అంటున్నారు. మీ ప్రశాంత్ రెడ్డి ఎన్ని జమ చేసిందో చెప్తా ఉన్నది. చీట్ వచ్చిందని ఇంగ్లీష్లో వచ్చింది. నేను చదువుకోలేదు, తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి మళ్ళీ ఒక రోజు రిపీట్ పెడతా. మంచిగా ఇన్ను సరేనా? అదొకటి అయిపోయింది. ఇంకోటి మన నీలబ్రాహిం ఏమన్నాడు, వీళ్ళ రియల్ ఎస్టేట్ వాళ్ళు భీమగల రావాలంటే భయపడుతున్నారు ఇట్లా అట్లా. వీళ్ళ చచ్చిపోయే పాపం వరుస గంగనర్సయ్య నాకు వార్డు నెంబర్ ఉన్నప్పుడు పిలిపించి చెప్పిండు, లక్ష్మణ్ గ్రామ పంచాయతీ వార్డు నెంబర్లో ఉన్న భీమగల్ల పొరుగురికి వచ్చిన రియల్ ఎస్టేట్ వాళ్ళు 4 గజాలు కొని 10 గజాలు కొని 12 గజాలు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. పోయి మళ్ళీ అర్థం పంచాయతీ పెడుతున్నాడు అని నాకు చెప్పింది. అప్పటి సంది నేను స్ట్రిక్ట్ అయి ఇవాళ ఆ ప్రతి ఏడ ఎవ్వరు ఏ రియల్ ఎస్టేట్కు ప్రతి తాట నేను క్షుణ్ణంగా పరిశీలించి పర్మిషన్లు ఇచ్చినాం. ఇల్లీగల్ ఇవ్వలే, ఇల్లీగల్ నెంబర్లు మేము ఏది ఇవ్వలే. ఇవాళ ఈ ప్రశాంత్ రెడ్డికి 393-94 ఈయన మెరిడియన్ దాని పక్క పొంటి అజయ్ రెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలని అప్పుడున్న చోటుపల్లి రావి, శివసార్ నర్సయ్య, రాజు నాయకు, గాండ్ల బాలయ్య, రవినాయక్ సర్పంచుల బామ్మర్దిని 4గురిని కలిపి 2 ఎకరాల భూమి నువ్వు నీ అజయ్ రెడ్డి ఇద్దరలా పొత్తుకుండి కేసు వేయించి ఇవాళ దాకా దాన్ని సతాస్తున్న ఘనత మీ అజయ్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి వాళ్ళకు ఉన్నదల్లా. ఎందుకు అంటే చెప్తున్నా, దాని ఎంక్వైరీ నేను పర్మిషన్ ఇస్తే ఆర్డీని తీసుకొచ్చి ఎంక్వైరీ చేయించినావు. ఆర్డీసర్ చెప్పిండు ప్రశాంత్ రెడ్డి చెప్తున్నాడు దీన్ని రద్దు చేయమని. ప్రశాంత్ రెడ్డి రద్దు చేయని పర్మిషన్ ఇచ్చినా నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు అది లోకల్ ఆళ్ళదే భూమి అని ఖబర్దార్ ఇంట్లో ఉన్నాడు. ఇదొకటి. ఇది తర్వాత 386 సబ్ స్టేషన్ ముందట ఉంటుంది మా సుంకర్ సురేషుల భూమి. అప్పుడు ప్రకాశ్ గౌడ్ దగ్గర ఈడ బస్టాండ్ కాడ బిగడిస్తే ఆడ 4 ఏళ్ళు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేశారు. అప్పుడు ఆడస్టుగా ఇంకొక బిగడు పట్టదాడు ఉన్నది. ఆ పట్టదాడిలో వీళ్ళే ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ దొంగలు కలిపి అలా అజయ్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉండి పార్ట్నరు. ఇలా మల్లాల మీద కేసులు వేయించి ఇలా నన్ను హింసిస్తున్న ఘనత ఇలా ప్రశాంత్ రెడ్డిది అని చెప్పి అజయ్ రెడ్డిని అని చెప్పి మర్చిపోకుండా ఇలా సునీల్ అన్న మీద తప్పుగా ఆరోపణ చేస్తున్నారు. మళ్ళీ లక్ష్మణ్ పోయి పైసలు ఆయనకి ఏం తక్కువైంది భయ్? మీ తిరిగా అన్నిట్ల అక్రమాలు అలా బట్టపుల్రా మొత్తం గుడ్డం తోడినట్టు తోడి పందుకొప్పుల దాకా తిన్నారనుకుంటున్నారా సునీల్ రెడ్డి? అదొక విషయం. అదే విధంగా ఇంకొకటి, చౌటుపల్లి రవి 30 సర్వే నెంబర్ బాబురెడ్డి భూమికి ఇన్నే ఉంటుంది. ఆల్రెడీ కేసు నడుపుతున్న శివసమర్శయ దత్తు వాళ్ళ మీద. ఆ భూమిలో సుఖ కేసు ఉండగా సుఖ రీసెంట్లీ 2-3 సంవత్సరాల కిందట డిటి రాజశేఖర్ సార్ ఉన్నప్పుడు దాన్ని చౌటుపల్లి రవి ఇంకా కొంతమంది దొంగలు కలిపి దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే నాకు తెలిస్తే ఆ డీటీ సార్ నాకు చెప్తే నేను మళ్ళీ ఒరిజినల్ పట్టదారి చెప్పి దాన్ని క్యాన్సల్ చేయించాను. ఇది నేను చేసిన పని. ఇలా పురుగులు వచ్చి భయపడదు. బంగారం కొని బంగారం అమ్మితే ఎవడు భయపడలేదు. ఇలా ఇనుప సామాన్ కొని బంగారం అమ్మితేనే నేను అడ్డుకుంటా. జాగ్రత్త. ఇంకొకటి, ఇలా ఇంటి నెంబర్ గురించి మాట్లాడేది. భీమగల్ల ఆపాది మీద భూములు ఉంటాయి. వీటికి పంచాయతీరాజ్ చట్టం ప్రకారము ఎవరైతే మోక మీద ఉంటారో వాళ్ళకి ఎలాంటి పాస్బుక్లు ఉంటాయో బాధ్యత ఇల్లు ఉంటే దానికి నెంబర్ వేసే అధికారం గ్రామ పంచాయతీ పవర్ ద్వారా మేము వేయడం జరిగింది. ఇందులో భాగంగా మా భీమగల్ ఊరు వంచినప్పుడు ఎర్రోడి గల్లి ఎస్సీ మాదిగా కులస్తులకు కొంత భూమి ఇచ్చారు. అందులో బాధ్యత వాళ్ళకి మడిగలు కట్టించిన నెంబర్ వేసిన అది తప్పు కాదు. మన గల్లి కుదిరే గల్లి 3 మడిగలు కట్టించి కొట్టిపించిన ఆ 3 గడియల్లో మన కాపులు అందరూ పెట్టలేసారు. అవన్నీ సక్రమంగా తీసి మంచిగా గోడలు కట్టి చెట్లు కట్టిన
అదే రవి వదిలినర్సా మీ పక్క పొంటి మన కాపుల్లో బిగడ్ భూమి ఉంటే సబ్ రిజిస్ట్రేషన్ చేయకుంటే మీతోని కాకుంటే మన కాపుల్లే నా దగ్గర కట్టే సబ్ రిజిస్టర్తో మాట్లాడి ఇలా మీ ఏంటి ఉన్న భూములన్నీ నేను రిజిస్ట్రేషన్ చేయించిన మన కాపుల్లో అడుగు ఆ లేఅవుట్ భూమి సుగా ఇప్పటికి ఉన్నది అది సుగా మీకు లైవ్లో పత్రికా సోదరులకు నేను చెప్తాను. ఇదొకటి. దీని తర్వాత ఇంకా వరకు మడిగలు కట్టేట్టున్నాయి. భగత్ గారు బాగా మాట్లాడారు. ఇలా ముద్రాజోళ్ళకు లేవు మడిగలు, ఇంగ్ల బెస్తోళ్ళకు లేవు మడిగలు, ఇలా బేల్దారులకు లేవు మడిగలు. అలా కట్టియు, అది నీ బాధ్యతనే. నువ్వు లీడరు కదా, కట్టియాలా. ప్రశాంత్ రెడ్డి గారు ఇంట్లో ఉంటే నడది, నువ్వు గెలిచినావు అవి కట్టించారు దాకా నేను ఊరుకుండా. ఇలా ఇటు ఉన్నారు, ఒడ్డోళ్ళు ఉన్నారు, మంటొడ్డోళ్ళు ఉన్నారు, 6 లక్షలుగా మడిగలు కట్టించే పని నీలం రవి నీ బాధ్యతనే. ఇది ఒకటి. తర్వాత నేను చేసిన పనులు 10 సంవత్సరాలు ఏం చేసినావు, పైసలే తిన్నావు, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగినావు అంటే ప్రజలు నాకు ఓట్లు వేసారు. ఇలా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతా, పోలీస్ స్టేషన్లో తిరుగుతా, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసుకునే నా పని. ప్రశాంత్ రెడ్డి తిరిగా ఇంట్లో ఉండి ధర్నా ఎత్తే 1 లక్ష నిమ్మరసం రాసి ఇవన్నీ సెంటిమెంట్లు కొట్టా, బాధ్యత పబ్లిక్ పని చేస్తా, నేను చేసిన పనులు చెప్తా. మళ్ళీ సుభాష్ కాడ కలవాట్లుండే, నేను చైర్మన్ ఉన్నప్పుడు అదే అప్పుడున్న గవర్నమెంట్ ఎస్సీ ఆర్ఎంఈతో మాట్లాడి పైపులు ఉంటే తీసేపించి పెద్ద కలవాటు వేయించిన, మీరు చూసుకోరు పీతరు కాలాలు. దాని తర్వాత బస్ స్టాండ్ కాడ ఈడ కలవాటు అయితే ఆ కలవాటు తీసేసి ఆ పైపులు తీసేసి, ఇంతకుముందు పైపులు ఉండే మీరు సోదరులు గమనించారా, పైపు తీసేసి కలవాటు వేయించిన. ఇది మా గల్లికి బుదిరే గల్లికి పెద్ద పెద్ద 10,000 లీటర్ల ట్యాంకులు కట్టిన. గమనించుండి, మా ఎస్సీ వాడ ఉండట 10,000 లీటర్లు. అదొకటి. ఆ పీతరి కాలం మీద 2 కట్టిన. ఇయ్యాల దాకా దాన్ని సున్నం వేయలే నేను పోయిన తర్వాత, అది గమనించాలా. ఇవాళ బోల్ వేసిన, మోటార్లు వేయించిన, పెన్షన్లు వేయించిన, రేషన్ కార్డులు వేయించిన, ఇవాళ సీసీ రోడ్లు గిట్ల ఇవన్నీ వేయించేసిన. తర్వాత నేను చైర్మన్గా ఉన్నప్పుడు మండలకి చచ్చే ఆడపిల్లలకు, ఆడోళ్లకు, ఒంటెలు వేదలకు ఇబ్బంది అవుతున్నదంటే ఇలా ఎంఆర్ ఆఫీస్ కాడ 10 లక్షలతో ఒక బాత్రూమ్ కట్టించిన, ఇలా మండల ఆఫీస్ కాడ ఒక బాత్రూమ్ కట్టించిన, కుప్పర్ రోడ్ ఒక బాత్రూమ్. ఇవాళ దాకా నీలం రవి గారు ఇవాళ అడగబోయి ఒక ఫోటో దిగు, ఆడలతో డ్యాన్స్ చేసుడు, ఆన్లైన్లో అభివృద్ధి అని నీ ఇష్టం ఉన్నట్టు పోస్టులు చెప్తున్నావు. కుప్పకంట రోడ్డుకు ఉన్నది, నువ్వు కౌన్సిలర్ కదా, దాన్ని మంచిగా చేయి, ఆ పని చేయి, అది చేయలేవు. ఇంకోటి, దాని తర్వాత వీడీసీ బిల్డింగ్ కింది మా బాబు కట్టిండు, అప్పుడు ఎంపీ గంగారెడ్డి మీది. నేను వీడీసీ అధ్యక్షుడు 2010 ఉండగా, నేను కాంగ్రెస్ గవర్నమెంట్గా వెంకటరమణారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఉండగా 4 లక్షలు తీసుకొచ్చి వీడీసీ బిల్డింగ్ కట్టిన. ఇలా మున్సిపల్ బిల్డింగు వార్డు నెంబర్ మొదలు పెట్టిన, సర్పంచ్ అయ్యేదాకా దాన్ని మొత్తం నేనే కంప్లీట్ చేసిన. ముందట మడిగలు కట్టిన. ఆదాయం రావాలన్నావు కదా, ముందట మడిగలు కట్టించి వాళ్ళకి ఆదాయం గ్రామ పంచాయతీ సమకూర్చే విధంగా మడిగలు కట్టిన. చూసుకోపో. అదే జూనియర్ కాలేజ్ ఉన్నదే, జూనియర్ కాలేజ్ నేనే టెండర్ వేసి నేనే కట్టిన. అప్పుడు జూనియర్ కాలేజ్ వాళ్ళు షిఫ్ట్ చేయాలా, ఎలక్షన్ కోడ్ ఉన్నదంటే సొంత ఖర్చులు పెట్టి ట్రాక్టర్ పెట్టి జూనియర్ కాలేజ్ షిఫ్ట్ చేసిన, తెలుసుకో. దాని తర్వాత ఇంకోటి, రోడ్డు వైండింగ్లా మన రోడ్డు పెరగాలన్నప్పుడు ప్రశాంత్ రెడ్డి దగ్గరికి ఒక్కరోజు సలహాలు సూచనలు ఇవ్వలేరని మా రహిమామ చెప్తున్నాడు, మీరు గమనించారు. దానికి జవాబు ఇవాళ అక్కడ మండల ఆఫీసులో ఇవాళ మనం దాని నుంచి విడిపోయినాం. మన మడిగలు రోడ్డు మీద కట్టున్నాయి, అందులో భూమి మనదే, అది సుదర్శన్ కొనిచ్చిండు. కాబట్టి వెనుకకు 16 ఫీట్లు జరుగుమని లెటర్ రాసిన. అదే గవర్నమెంట్ ఆఫీసులో 16 ఫీట్లు జరుగుమని రాసిన. పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్లో 16 ఫీట్లు రాయని రాసిన. కానీ అప్పుడు ఉన్న మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, నేను చెప్పింది 10 ఫీట్లు రాయాలా, నువ్వు 16 ఫీట్లు ఎట్లా రాసినావని నన్ను అర్ధగంట సేపు నిలబెట్టిండు హైదరాబాద్లో. దానికి సాక్షి ఆర్మూర్ మహేష్ ఎక్స్ ఎంపీపీ గారే సాక్షి. ఇలా ఎంపీటీసీ ముచ్చుకూరు రాజేశ్వరన్ అనే సాక్షి. సరే ఎంపీపీ గారు నా ఇక్కడ చెప్పకపోవచ్చు, రాజేశ్వర గారు ఏదో ఒక రోజు చెప్పిస్తా, ఆయన నన్ను తిట్టిండో లేదు. 16 ఫీట్లు ఎందుకు జరిపినా, ఊరు పెరుగుతున్నది, అక్కడ అనుమానులు ఉన్నది, చెక్కలో అనుమానులు ఉన్నది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, బస్ స్టాండ్ ఉన్నది, బస్సులు తిరిగేటప్పుడు బాధ అవుతుంది. 10 ఫీట్లు ఎరికో 16 ఫీట్లు జరుపుకోవాలి, ఇప్పుడు అవుతుంది మళ్ళా కాదని చెప్పిన. ఈ సజెషన్ ఇచ్చినా ప్రశాంత్ రెడ్డికి తెలుసుకో, నీలం రహిమామ ఇచ్చినా లేదా, ఇదొకటి చేసిన. దాని తర్వాత 416ల భూమి ఉంటుందని నాకు తెలుసు. రెవెన్యూ రిటర్న్ అంటే నేను పుట్టిన కాబట్టి నాకు అన్నీ తెలుసు. 416 రెవెన్యూ భూమి ఉంటే జంపింగ్ ఇయర్ కావాలని మున్సిపాలిటీ వాళ్ళు అడిగితే ఇప్పుడున్న ఈ పెద్ద మనిషికి చెప్పి 416 2 ఎకరాలు, దాని పక్కకుంటే రెవెన్యూ ఫారెస్ట్ 2 ఎకరాలు, డిఎఫ్ఓని పిలిపించి ఆ కలెక్టర్ని పిలిపించి 416 డంపింగ్ యార్డ్కు 4 ఎకరాల భూమిని ఇలా నేను మున్సిపాలిటీకి ఏర్పాటు చేసిన. అదేవిధంగా ఇలా పాత పోలీస్ స్టేషన్ జాగా సుగా ప్రశాంత్ రెడ్డికి నేనే చెప్పిన, అన్న ఇదంతా ఉత్తమ ఉన్నది, ఇలాంతా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, దీన్ని సాపి చేసి పార్కు పెడదామంటే సరేరా పెడదామని చెప్పి పార్కు నేను తెచ్చిన. ఇలా పోస్ట్ ఆఫీస్ కూడా ఫోటోలు కొడుతున్నావయ్యా, పోస్ట్ ఆఫీస్ ఫెన్సింగ్ నేనే వేయించిన.
ఇవాళ ఇప్పుడు 18వ సర్వే నెంబర్ ఆదర్శ నగర్ బిఎస్ఎన్ఎల్ టవర్కు గతంలో ఇచ్చిండ్రు. అప్పుడు అన్నలు ఉన్నారని చెప్పి పోలీస్ స్టేషన్లో కట్టిరు. ఆ ప్లేస్ ఉత్తా ఉన్నది, కబ్జాకు గురవుతుందని ఆడ పార్కు చేసిన మన గల్లీకి సుభాష్ కాటించి పడితే బొద్రేగల్లి సంగపిల్లి దగ్గర 6 పార్కులు ఏర్పాటు చేసిన. ఇలా మతర్సలా ఒక పార్కు ఏర్పాటు చేసిన. మతర్సలా ముస్లింలకు గొంతున్నది, ఆడ చాలా గుర్తమవుతుందని అంజుల్ మామ నా సోదరుడు సలహా ఇస్తే రోడ్ల పొంచి మొరవన్నీ తీసుకొచ్చా. బొందలు ఇంపినా 10 కాంబాలు వేసిన, కొద్దికి చనిపోయిన వాళ్ళకి లైట్లు లేవని ఇవన్నీ నేను చేసిన. ఇవన్నీ మర్చిపోకు. దాని తర్వాత ఇలా భీమగల్ల హనుమన్ల గుడి పురాతనమైంది, ఎప్పుడో పురాతనమైంది. మా బొదిరగల్లి బుర్ర హనుమన్లు అని చెప్తే మా గల్లీలో వాళ్ళందరూ కలిపి పైసలు జమ చేస్తే అప్పుడున్న ప్రభుత్వంతో కన్ఫ్యూషన్ కల్పించి నన్నే చైర్మన్ చేసిరు. 450 గడపల నన్ను చైర్మన్ చెప్తే హనుమన్ల గుడి కట్టిన. తర్వాత మైసవ గుడి ఉన్నది. మైసవ గుడి మా గల్లీకి ఏముంటుంది, మొత్తము గడ్డల పొంటి పోతే నీళ్లు వారితే గల్లోళ్ళందరూ చెప్తే సొంత ఖర్చుతో నేను మా కర్ణే రాజేశ్వర్ మా బావ ఇద్దరం కలిపి 2 లక్షల రూపాయలు పెట్టి ఆ మైసమ్మ గుడి కట్టినాం. తర్వాత నీ నరసయ్య రవి మీ గల్లికే ఉన్నది భూలక్ష్మి, ఇది మీ దేవుడే. మా దేవుడు మైసమ్మ, మీ దేవుడు భూలక్ష్మి. భూలక్ష్మి ఇసుక అన్ని గల్లీలకు పైసలు ఇప్పించి అన్ని అప్పుడు నేను వీడీసీ అధ్యక్షుడు నుండి పైసలతో అందరితో కలెక్షన్ చేయించి చందాలు వసూలు చేసి భూలక్ష్మి గుడి కట్టిన, సార్గమ్మ గుడి కట్టిన. ఇవన్నీ గుళ్ళు నేనే కట్టిన. ఇది ఒకటి గుర్తుంచుకో. పోషవ గుడి కావాలని నందిగల్లో అడిగితే పందులు కుక్కల నైవేద్యం పెట్టి తింటున్నాయంటే పోషవ గుడికి సుగా ₹1,00,000 ఫస్ట్ నేనే రాసి ఆ 9 లక్షలు జమ చేసి ఇలా వీడీసీ సహకారంతో డాక్టర్ మిషన్ సహకారంతో ఇలా భీమగల్ ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు వ్యాపారస్తులు అందరి సహాయ సహకారాలతో ఆ పని చేసిన. దాని తర్వాత ఇలా మేము తెల్లబొట్టోళ్ళం, శివుడికి సంబంధించిన వాళ్ళం. మమ్మల్ని గాలబెట్టదని మా ఆగడ్డకు సాగలేదు. మా తోటోళ్ళ లింబన్న మా బెల్లి మామ ఇద్దరు కలిపి అరే మామ నువ్వు మంచి పొజిషన్లు ఉన్నావు, ఆవులాగా ఇంత పట్టుకు మురం పోసి లింపు అంటే డాక్టర్ యూనియన్ సహకారంతో జేసీబీల సహకారంతో ఇలా రవి మామ నువ్వు నేను చచ్చిపోతే కాళేశ్వర రాజాగా ఇలా మట్టి పోసిన. మొన్న మొత్తం గద్దెలు కట్టిన, నంబరే గద్దెలు కట్టిన, తానం చేయదల్లి కుండీలు కట్టిన మామ నేనే చేసిన చూసుకో. దాని తర్వాత గంగరపల్లు 1995లో మా గంగరపల్లు అనే మా కాపోళ్ళు ఇదే ప్లాట్లలో గవర్నమెంట్ కోర్టులు వేసి వాళ్ళకు పైసలు తిరగకుంటే మొత్తం 40 మందిని తీసుకొని హైకోర్టు పోయి మళ్ళా పిటిషన్ వేయించి 7 సంవత్సరాలు తిరిగి 7 కోట్ల రూపాయలు ఇప్పించిన. వాళ్ళు ఖుషి కొద్దిన ఇంటికి వచ్చి 2 లక్షలు ఇచ్చిర్రు తప్ప. నువ్వు ఇలా ఏం చెప్తున్నావు? కౌన్సిలర్ గెలిచినావు, చేయి నువ్వు ఎన్ని చేస్తావు చూస్తా. ఇప్పుడు ఇది ఒకటి. పోలీస్ స్టేషన్ ఎంఆర్ ఆఫీస్ పోతున్నావు అంటున్నాడు. ప్రజల కోసం నిరంతరం పోతా, ప్రజాసేవకుని ప్రశాంత్ రెడ్డి జరిగే ఇంట్లో కూడా పని చేయ, అయినా దొర ఇంట్లో కూడా చెప్తారట్టు నేను కాదు కదా. కాబట్టి ఓపెన్ ల్యాండ్స్ అని చెప్పేసిన. తోటల్లో బైపాస్ రోడ్డుని కబ్జా చేయించిన. అది మా సొంత పట్ట. వాళ్ళు బయట ఉన్నప్పుడు రోడ్డు బైపాస్ అంకరమైంది. అది న్యాయస్థానానికి వెళ్ళి పోలీసు వాళ్ళకి చెప్పి దాన్ని 30 ఫీట్ల రోడ్డు పోతే 60 ఫీట్లు ఒక 1 సైడ్ చేసి వాళ్ళకు కలిసే విధంగా రోడ్డు వెళ్ళే విధంగా సెట్ చేసి న్యాయం చేసిన. అది నేను చేసిన పని. అలా పైసలు అన్నావు కదా, అవి మన కాపులే కదా, నువ్వు మనోళ్ళే కదా. మీరందరూ వీడియో అంటుండ్రి హనుమన్ల గుడి మీరని ఎక్కలా నేనని ఎక్కలా పైసలు తింటే. దీనికి ఛాలెంజ్ చెప్తున్నా. ఇంకోటి 2 మార్కెట్ ఈడ అయ్యప్ప గుడికి రోడ్డుకు మా గంగారపల్లి భూమి ఉంటుంది ఈడ. అప్పుడు బాయమ్మంతు వెళ్ళి తోటలు ఇవ్వన్నా వీళ్ళందరూ అప్పుడు 100 ఎకరాల 100 పడకల ఆసుపత్రికి ల్యాండ్ ఉన్నప్పుడు రోడ్డు కావాలంటే ఆ బిట్టు 20 ఫీట్లతో ఉన్నారు. బాజాప్తా 20 ఫీట్లు ఉన్నారు. 20 ఫీట్ల కాదు వాళ్ళదాళ్ళు కట్టెలు కట్టుకున్నారు, పిల్లలు వేసుకున్నారు. నీకోసం ఎందుకు ఎక్కించ పెడతారు? నువ్వు ఎంత ఉన్నావు. ఇప్పుడు నువ్వు కౌన్సిలర్ అన్నావు కదా, తప్పైతే న్యాయస్థానంలో వీడిసిలా వెళ్ళి వాళ్ళు ఏమన్నా చాలా ఎంకరేజ్ చేశారా? 20 ఫీట్లన్నా 20 ఫీట్లు ఇసి పెట్టిండ్రు. నీకు దమ్ము ధైర్యం తప్పు ఉంటే డాక్యుమెంట్ పరిశీలించు. అలానే పైసలు తిన్నానంటే కులం మిగులుకున్నట్టు నన్ను మాట్లాడి ఇవి సాత కావు ఇవి.